దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చక్కగా అందరూ వీడియో చూస్తున్న వాళ్ళు కాల్స్ కూడా చేస్తున్నారు. చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. మీలో కూడా ఇంకా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలి అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మన దగ్గర మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, రిచ్ ఫ్యామిలీస్కి, అన్ని వర్గాల వారికి పెళ్లి సంబంధాలు చూపబడతాయి. అలాగే అన్ని కులాల వారికి కూడా పెళ్లి సంబంధాలు చూపబడతాయి. మన హిందువుల్లో అయితే ఓసీ, బీసీ, ఎస్సీ ఇలా చాలా రకరకాల క్యాస్ట్లు ఉన్నాయండి. అన్ని రకాల క్యాస్ట్ల వాళ్ళకి కూడా మన దగ్గర పెళ్లి సంబంధాలు చూపబడతాయి. అండ్ క్రిస్టియన్స్కి కూడా మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సంప్రదించవచ్చు. ఓసీ, బీసీ, ఎస్సీ, హిందూస్, క్రిస్టియన్స్, ఫస్ట్ మ్యారేజెస్, లేట్ మ్యారేజెస్, సెకండ్ మ్యారేజ్ అయితే డైవర్స్ అండ్ విడోవర్స్, ఇలా ఎలాంటి వారికైనా మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉంటాయండి. అండ్ అలాగే ఇండియా మ్యాచెస్, అబ్రాడ్ కంట్రీస్లో కూడా యుఎస్, అమెరికా, న్యూజిలాండ్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, ఇలా ఏ కంట్రీ వాళ్ళ దగ్గరకైనా మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉంటాయండి. అండ్ డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, ఎన్ఆర్ఐస్ అండ్ ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు, బిజినెస్ మ్యాన్స్, పొలిటికల్ లీడర్స్ అండ్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళు, ఎవరి కోసమైనా మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సంప్రదించవచ్చు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు అవసరం ఉంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళ కోసం, ఎవరి కోసమైనా కూడా మీరు సంప్రదించవచ్చు. లేదా వాళ్ళకి రిఫరెన్స్ నెంబర్ అయినా ఇవ్వండి, వాళ్ళైనా సంప్రదిస్తారు. అండ్ మీ కొలీగ్స్ కానీ, బంధువుల్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరి కోసమైనా కూడా మీరు సంప్రదించవచ్చు. మీకు కాల్ చేసే టైం లేకపోతే వాట్సాప్లో మీరు మెసేజ్ చేసి ప్రొఫైల్ పంపించినా కూడా వెంటనే మీకు రెస్పాన్స్ ఇస్తాము. తప్పకుండా మీకు కావాల్సిన పెళ్లి సంబంధాలు మీకు అందించబడతాయి. కాబట్టి ఎవరు కూడా వెనక ఆలోచన చేయాల్సిన అవసరం లేదండి. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కాన్ఫిడెన్షియల్గానే ఉంటాయి. మీ ఫోటోలు కానీ, పేర్లు కానీ ఎక్కడా కూడా డిస్పోజ్ చేయబడవు. అన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గానే ఉంటాయి. జస్ట్ వివరాలు, ఇప్పుడు మీరైతే వీడియో చూస్తున్నారు, జస్ట్ వివరాలు, ఆ వివరాలు తెలపడం ద్వారా అది ఎవరి ప్రొఫైల్ అనేది ఎవరికి తెలీదు. కాకపోతే జస్ట్ ఆ ఏజ్ గ్రూప్కి సంబంధించింది బయట ఎక్కడైనా ఉంటే కాంటాక్ట్ అవుతారు, అంతే తప్పితే ఇక్కడ ఎటువంటి ఫొటోస్ కానీ ఎలాంటివి కానీ పబ్లిసిటీ చేయబడవు. మీ డీటెయిల్స్ అన్నీ కాన్ఫిడెన్షియల్గానే ఉంటాయండి. మీకు ఏదైనా పెళ్లి సంబంధం నచ్చింది అనుకున్నప్పుడే వాళ్ళకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. రిచ్ ఫ్యామిలీస్ కూడా మీరు ఆలోచించేది ఏంటి అంటే ప్రొఫైల్ అందరికీ పబ్లిసిటీ అవుతుందేమో, అమ్మాయిల పేరెంట్స్, మెయిన్ ఆఫ్ ఆల్ అమ్మాయిల పేరెంట్స్ పబ్లిసిటీ అవుతుందేమో అని కాల్స్ చేయకుండా భయపడాల్సిన అవసరం లేదండి. నేను 10 years నుంచి ఇదే ఫీల్డ్. కాన్ఫిడెన్షియల్ ఈజ్ కాన్ఫిడెన్షియల్, అంతే, ఎవరికి పంపించడం జరగదు. బట్ ఏంటి అంటే కొంతవరకే, ఏదైనా లిమిట్స్ దాటి ఏది చేయము, కొంతవరకు డీటెయిల్స్ అందించబడతాయి, అంతే తప్పితే మీరు కాన్ఫిడెన్షియల్ అన్నప్పుడు తప్పకుండా అది కాన్ఫిడెన్షియల్గానే చూడడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి భయాందాలు ఉన్నాలో అవసరం లేదు. ఎందుకంటే యూట్యూబ్ అనగానే భయమేస్తుంది ఎవరికైనా, యూట్యూబ్లో చదువుతున్నారు, డీటెయిల్స్ పబ్లిసిటీ చేస్తారేమో అని. అలాంటి మీకు ఎటువంటి భయాలు అవసరం లేదండి. చాలా జాగ్రత్తగానే మేము ఏదైనా కూడా ప్రపోజల్స్ చూస్తాం. కాబట్టి అందరూ కూడా సంప్రదించవచ్చు. అండ్ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేసే ముందుగా మన మంచి మాట చూద్దామండి. ఓర్పు ఉంటే దేహానికి బలమైన కవచం ఉన్నట్టే, అలాగే కోపం ఉంటే శత్రువులు ఉన్నట్టే. ఓర్పు ఉంటే దేహానికి కవచం అంటే దాని అర్థం మనలో ఎంత ఓపిక ఉంటే మన శరీరానికి అంత రక్షణ. అంటే ఓపికతో మనం దేన్నైనా గెలుచుకోవచ్చు, దేన్నైనా సాధించవచ్చు. మనిషికి కావాల్సింది ధైర్యంతో పాటు ఓపిక కూడా ఉండాలి. ఓపిక లేకుండా చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకుంటే మనకి బయట శత్రువులు ఎక్కువ అవుతారు. ఎందుకంటే ప్రతిదానికి అందరి మీద విసుక్కోవడము లేదా కోప్పడము అలాంటివి చేస్తే అబ్బా వీళ్ళతో మాట్లాడదు, ఊరికనే విసుక్కుంటారు, ఊరికనే కోప్పడతారు అని మనతో ఎవరు మాట్లాడకుండా అందరూ దూరం పెడతారు. దానివల్ల మనకి మిత్రుల కంటే ఎక్కువ శత్రువులు అవుతారు.
కాబట్టి ఎక్కువ మటుకి కోపం తగ్గించుకొని ఏదైనా ఓపికతో ఉండి ఓపికతో ఆలోచిస్తే మనకి చాలా మంచిది. ఇంకా ఈరోజు మన వీడియోలో అబ్బాయిలు అమ్మాయిల వివరాలు చూద్దామండి. మన అబ్బాయిల వివరాలు చూద్దామండి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, ఎంఎస్ అమెరికాలో చేశాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్గా యూఎస్లోనే జాబ్ చేస్తున్నాడు, H1B వీసా ఉంది, 150K ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి 10 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో ఆల్రెడీ యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదా ఇండియాలో మంచి క్వాలిఫికేషన్ ఉండి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండి యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 90 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు యూఎస్ఏలో, 190K ప్యాకేజ్లో ఉన్నాడు, I-140 కూడా అప్రూవ్ అయింది. ఈ అబ్బాయికి 5 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. కమ్మ క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఇండియా నుండి యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, కమ్మ క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 92 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు యూఎస్ఏలో, 200K ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్గా ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి ఎంఎస్ కూడా ఆస్ట్రేలియాలోనే చేశాడు, ఇప్పుడు జాబ్ కూడా ఆస్ట్రేలియాలోనే చేస్తున్నాడు. ఈ అబ్బాయికి ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి గౌడ్స్ క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, ICWA CA కంప్లీట్ అయింది ఇతని కోర్సు, చార్టర్డ్ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాడు, 14 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. ముందుగా రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, పీజీ ఇన్ డిప్లొమా పీజీ చేసింది తను, బీ ఫార్మసీ కూడా కంప్లీట్ అయింది, QA టెక్నీషియన్ డిజైనర్గా జాబ్ చేస్తుంది, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి, 92 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయిది యూఎస్ఏలో ఫుల్ టైం జాబ్ అండి, 120K ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి, 92 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, MBA ఫైనాన్స్ కంప్లీట్ అయింది, పేరోల్స్ ప్రాసెస్ డెవలపర్గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో 5 lakhs ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి అండి, 92 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, MBA ఫైనాన్స్ కంప్లీట్ అయింది, పేరోల్స్ ప్రాసెస్ అనలిస్ట్గా జాబ్ చేస్తుంది, 5 lakhs ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, BSc హార్టికల్చర్ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తుంది, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్గా జాబ్ చేస్తుంది, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్. ఈ అమ్మాయికి పద్మశాలి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, ఎంటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 50,000 శాలరీ ఉంది. ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిలు అండ్ అమ్మాయిల వివరాలండి. మన దగ్గర ఇంకా చాలా రకాల పెళ్లి సంబంధాలు ఉన్నాయండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు కొన్ని ఎగ్జాంపుల్గా వివరాలు తీసుకొస్తూ ఉంటాను. అందులో ఇవే ఉన్నాయేమో, మాకు తగిన సంబంధాలు లేవేమో అని ఎవరు అనుకోవద్దండి. అన్ని కులాల వారికి మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉన్నాయి, అన్ని ఏజ్ గ్రూప్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు ఉన్నాయి. అండ్ ఏపీ తెలంగాణ 2 స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మనల్ని అందరూ కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి వెంటనే కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే మీకు పంపించడం జరుగుతుంది. అండ్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.